భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాద్రి రామయ్య సన్నిధికి వరద పోటెత్తింది. ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గం నీట మునిగిపోయింది. భద్రాచలానికి మూడు వైపులా వరద నీరు చుట్టుముట్టింది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 70.8 అడుగులకు చేరింది. ఎగువ నుంచి గోదావరిలోకి 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. గోదావరి చరిత్రలో 1986 తర్వాత ఆ స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. 1986 ఆగస్టు 16న గోదావరి నీటి మట్టం 75.6 అడుగులకు చేరింది. ఆ తర్వాత ఇవాళ 70.8 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. భద్రాచలంలో హై అలర్ట్ ప్రకటించారు. వరద ప్రభావంతో 48 గంటల పాటు గోదావరి బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. అయితే అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే హెలికాప్టర్ను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అదనంగా మరో ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. మరోవైపు మొత్తం 8 మండలాల్లోని 62 గ్రామాల్లో గోదావరి ఉధృతి ప్రభావం ఎక్కువగా ఉంది. చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం వంటి మండలాలు వరద ముంపుకు గురయ్యాయి. ఇప్పటికే 3 రోజుల నుంచి చెర్ల, దుమ్ముగూడెం మండలాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ముంపుకు గురైన వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. గోదావరికి వరద పోటెత్తింది. ప్రస్తుతం భద్రాచలంలో భద్రాద్రి రామయ్య సన్నిధికి వరద చేరుకుంది. ప్రధాన మార్గం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. మా కరెస్పాండెంట్ మహేందర్ లైవ్ లో ఉన్నారు భద్రాచలం నుంచి లైవ్ రిపోర్ట్స్ అందించడానికి. అలాగే ఈ భద్రాచలం నుంచి వరద ధవళేశ్వరం చేరుకుంటోంది. అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా వరదలో మునిగిపోయిన పరిస్థితి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లంక గ్రామాల నుంచి లైవ్ రిపోర్ట్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మొదట మహేందర్ తో మాట్లాడదాం. మహేందర్, చెప్పండి, ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గం కూడా వరదలో మునిగిపోయింది అని చెప్తున్నారు. అలాగే మొత్తం భద్రాచలంలో 3 వైపుల వరద నీరు ఉందంటున్నారు. ఎలాంటి వాతావరణం ఉంది? సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? బిందు, భద్రాచలం టౌన్ తో పాటుగా ముంపు గురవుతున్న గ్రామాల్లో కూడా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మరో 24 గంటల పాటు కూడా చాలా కీలక సమయమైన జనం అందరూ సహకరించాలని కూడా ఉన్నతాధికారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం గోదావరి నీటి మట్టం ఉదయం 5 గంటల నుంచి పోలిస్తే ఇప్పుడు కొంత మేర 6 అడుగు వరకు తగ్గిందని చెప్పుకోవాలి. ఉదయం 5 గంటలకు 71.3 అడుగులు ఉన్న నీటి మట్టం ప్రస్తుతం 70.8 అడుగులకు చేరిందని చెప్పుకోవాలి. అంటే 6 అడుగు తగ్గడంతో కూడా తగ్గుముఖం పడుతుందని కూడా ఉన్నతాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎగువ ప్రాంతాల్లో మరో 48 గంటల పాటు వర్షాలు లేకపోతే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. అదే ఎగువ ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిస్తే మాత్రం మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం భద్రాచలం టౌన్ తో పాటుగా మొత్తం 6 మండలాలు కూడా ముంపు గురయ్యాయని చెప్పుకోవాలి. ఇప్పటికీ దుమ్ముగూడెం, చెర్ల దానికి సంబంధించి ఏజెన్సీలోని 8 గ్రామాలు కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. వారు 3 రోజుల నుంచి కూడా వారికి కరెంటు సౌకర్యం లేదు, ఎటువంటి సౌకర్యాలు లేక వాళ్ళు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఇప్పటికే 8,000 వరకు కుటుంబాలు మొత్తం 64 పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. అయితే పునరావాస కేంద్రాల్లో కూడా కొంత సమస్యలు ఉన్నట్లు కూడా వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వరద దానికి సంబంధించి ఉధృతి అంటే 70 అడుగులు దాటిన నేపథ్యంలో ఇది కూడా ప్రమాదకర స్థాయి కావడంతో కూడా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా ఆర్మీకి సంబంధించిన సిబ్బందిని కూడా రంగంలో దించే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి కూడా ఆర్మీకి సంబంధించిన ఒక హెలికాప్టర్ తో పాటుగా 150 మంది కూడా ఆర్మీకి సంబంధించిన సిబ్బంది వచ్చారు. వీటితో పాటుగా 3 ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ టీంలను కూడా దుమ్ముగూడెం, చెర్లకు కూడా పంపించారు. ఏదైనా అత్యవసర సమయంలో ఇబ్బందులు తలెస్తే ఆర్మీ హెలికాప్టర్ కూడా ఉపయోగించుకోవాలని కూడా అధికారులు చూస్తున్నారు. మొత్తం 4 సబ్ కలెక్టర్ను నియమించడం జరిగింది. 4 కూడా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి వారిని నియమించడం జరిగింది. దుమ్ముగూడెం, చెర్లతో పాటుగా ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి పినక,
పినపాక దానికి సంబంధించి ఏరియాలో కూడా ఈ అధికారులు నిరంతరం మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం రానున్న 24 గంటల కీలక సమయం కావడంతో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి, అధికారులకు కూడా సహకరించాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎగువన నుంచి ప్రస్తుతం 24 లక్షల క్యూసెక్కులు కూడా గోదావరిలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటితో పోలిస్తే లక్ష్మీ బ్యారేజీ నుంచి ఇవాళ నీటి విడుదల కొంత తక్కువ అయిందని చెప్పుకోవాలి. నిన్న లక్ష్మీ బ్యారేజీ నుంచి కూడా గరిష్ట స్థాయిలో 27 లక్షల వరకు క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేశారు. అయితే ఇవాళ 15 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేసిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా అటు మిగతా ఇటు పార్వతి అదేవిధంగా సరస్వతి బ్యారేజీ నుంచి కూడా ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అంటే నిన్నటితో పోలిస్తే ఇవాళ కొంత ఇన్ఫ్లో అనేది విడుదల అనేది తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇంకా 25 లక్షల క్యూసెక్ల వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రానున్న 24 గంటలు కూడా చాలా కీలకమైన సమయం కావడంతో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్తున్నారు. ఇప్పటికే భద్రాచలం పట్టణానికి 3 వైపుల వరద పోటెత్తిన నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు బింది. రైట్ మహేందర్. అయితే పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. 30 లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఆచంట మండలంలో 15, యలమంచిలి మండలంలో 12, నర్సాపురంలో 3 చొప్పున పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లోని మండలాల్లో 113 బోట్లు కూడా అందుబాటులో ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 20 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. గోదావరి ఏటిగట్టు పర్యవేక్షణకు కలెక్టర్ ప్రశాంతి ప్రత్యేక బృందాలను కూడా నియమించారు. సో ఈ లంక గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రాజు ప్రస్తుతం అక్కడ లైవ్ లో ఉన్నారు. రాజు చెప్పండి. బిందు చూడవచ్చు, పూర్తిగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తరుణంలో పూర్తిగా దిగువకు ఉన్నటువంటి పాయలు గోదావరికి ఉన్నటువంటి పాయలకు సంబంధించి వశిష్ట గోదావరి ఈ ఏరియాకి సంబంధించి కూడా మహోగ్ర రూపం దాల్చినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనం చూసుకున్నాక నరసాపురం ఉన్నటువంటి నియోజకవర్గంలోని పాత నవరాజపురంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి లంక ఏరియాలతో పాటు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి గ్రామాల ఏరియా కూడా వరద నీరు కూడా పోటెత్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విజువల్లో చూస్తే కనుక పూర్తిగా నివాసాలకు సంబంధించి కూడా చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి బాధితులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నివాసాలకు సంబంధించి కూడా పూర్తిగా నేట మురిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇప్పటికైతే ప్రజలను కూడా అప్రమత్తం చేసే లంక గ్రామాలకు సంబంధించుకుంటే సుమారు జిల్లాలో ఉన్నటువంటి 30 లంక గ్రామాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మరబోట్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించి నరసాపురం అంటేనే సముద్రంకి సంబంధించి కూడా పూర్తిగా దగ్గరగా ఉంటుంది. అలాంటి ఏరియాలో వశిష్ట గోదావరి కానీ మీరు ధవళేశ్వరం నుంచి వచ్చేటటువంటి నీరు మొత్తం కూడా సముద్రంలో కలవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా అధికారులంతా కూడా వారు ఉన్నటువంటి సహాయ చర్యలు కూడా కొనసాగుతున్నట్టు పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి ఇక్కడ వరద వచ్చింది, ఎలా ఉంది పరిస్థితి? నేను రోజులు అంటారండి. ఎప్పటి నుంచి మీ ఇంట్లో? మీరు మా ఇంట్లో 3 రోజుల నుంచి ఉంటుందండి. ఓకే, సరే. మరోవైపు ఇక్కడ అధికార యంత్రాంగం కూడా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మండలానికి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి? నేను నర్సాపురం తహసీల్దార్నండి. మా ఈ గోదావరి పరివాహక ప్రాంత వరదల వలన మా నర్సాపురం మండలంలో 3 గ్రామాలు, ఒక టౌన్ కూడా ఎఫెక్ట్ అయింది. కొత్త నవరసపురంలో యానదుల కాలనీ సుమారు 75 ఫ్యామిలీస్ 259 మంది నీట ములిగారండి. వాళ్ళని మనం నర్సాపురం మిషన్ హై స్కూల్లో రిలీఫ్ క్యాంపు నిన్నటి నుంచి ఏర్పాటు చేసేసి వాళ్ళకి అక్కడ సౌకర్యాలు అన్నీ కల్పించాం. అది కాకుండా పాత నవరసపురంలో ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న స్పాట్లో 184 కుటుంబాలు నీట ములిగినాయండి. 563 మంది నిరాశలైనారు. వీళ్ళని కూడా ఇప్పుడు మిషన్ హై స్కూల్ 2వ బిల్డింగ్లో వీళ్ళని షిఫ్ట్ చేసేసి అక్కడ వీళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నామండి. సర్పంచ్ గారు కూడా మాతోనే ఉన్నారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ వేసిన మేడం గారు ఆవిడ కూడా మనతోనే ఉన్నారు. ఇది కాకుండా మనకి లక్ష్మణేశ్వరం రాజుల్లంక అని చెప్పేసి అది గోదావరి బెడ్ ఏరియా ఉందండి. అక్కడ కూడా ఒక 30 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయింది. 97 మంది. వాళ్ళని కూడా నిన్న రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేసి లక్ష్మణేశ్వరం డ్వాక్రా బిల్డింగ్లో పెట్టి నిన్నటి నుంచి వాళ్ళ సదుపాయాలు కూడా చూస్తున్నామండి. ఇది కాకుండా టౌన్లో లాకపేట 103 మంది ఫ్యామిలీస్, 341 మంది ఇది చేశారండి. వాళ్ళు ఇంకా టౌన్లోనే ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి చేయండి అంటే మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము వాళ్ళందరినీ కూడా ఎవాక్యువేట్ చేస్తున్నామండి. ప్రస్తుతానికైతే పరిస్థితి ఇదండి. ఓకే, మరోవైపు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, చెప్పండి, ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఇట్లా వరద వస్తుంది, ఎలా ఉంది?
ఈ రోజుకి 4వ రోజు నుంచి ఫ్లడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. ఈసారి అంటే ప్రతి సంవత్సరం కూడా మాకు ఇది ఫ్లడ్ అనేది ఎక్కువగా వస్తుంది. కాకపోతే ఈసారి భద్రాచలం, ధవళేశ్వరం కాకుండా రికార్డు స్థాయిలో ఫ్లడ్ రావడం వల్ల ఈసారి మా గ్రామం మరింత ముప్పుకి గురయ్యే అవకాశం కనిపిస్తుందని ముందుగా మా సెక్రటరీ గారు, తహసీల్దార్ డిపార్ట్మెంటు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుగానే వచ్చిందా ఎలా ఉంది? ముందుగానే వచ్చింది సార్. ఇప్పుడు ఫ్లడ్ అఫెక్టెడ్ పీపుల్ని షిఫ్ట్ చేస్తున్నాం సార్. సో అక్కడ తగిన జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఈ ఈవినింగ్ కల్లా ఫ్లడ్ మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి 1 by 1 పర్సన్ కూడా ఇప్పుడు నుంచే మన డిపార్ట్మెంట్ అప్రమత్తం అయ్యి షిఫ్టింగ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఓకే, మరేపు అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? సహాయ చర్యలు చేపట్టారా? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది? చేపడుతున్నారండి, బాగానే చేస్తున్నారు. ఇవరైతే ఒకటే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించి కూడా పూర్తిగా గతంలో కంటే ముందుగానే పూర్తిగా గోదావరికి సంబంధించి కూడా వరద అయితే తమ గ్రామాలకు ముంచెత్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా పూర్తిగా తమ అయితే పునరావాస కాలనీకి కూడా తరలి